పర్టికులర్గా ఎందుకు చూస్తాం? ఒక స్టార్డమ్, ఇదిరా కమర్షియల్ సినిమా అంటే ఒక ఊపు గొంతు చించేసుకుని అరిచేయాలి అనే విధంగా మనం కొన్ని సినిమాలు చూస్తాం. అలా అనుకుని నేను పర్సనల్గా ఫీల్ అయ్యి వెళ్ళిన ఈ సినిమా ఎలా అనిపించింది అంటే సరిపోలేదు నాకైతే. ఓకేష్గా ఉంది. అంత తోపు తురుము యాక్షన్ అప్పాకి అని గొంతు చించేసుకునే అంతలా ఏం లేదు. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడున్న సీజన్లో అసలు ఏ సినిమాలు లేవు, అలాంటి టైంలో ఈ సినిమా దిగింది. ఓకే, హ్యాపీ. ఎందుకు ఓకేష్ అంటున్నానంటే సినిమాలో విపరీతమైన ల్యాగ్ ఉంది. నాకు ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ ఓకే వెళ్తోంది, అంతా బాగానే ఉంది. కానీ ఇది జరిగిపోతుంది, నెక్స్ట్ ఇదే అనే ప్రెడిక్టబుల్ ఏదైతే ఉందో, మనం ఊహించడం ఏదైతే ఉందో ఆ ఊహించడం వల్ల నాకు జరిగే సీన్స్ అన్నీ బాగా ల్యాగ్ కింద అనిపించినాయి. కానీ సినిమా అంతా బాగుంది. ఇచ్చిన ప్రతి ఒక్క పర్ఫార్మరు బాగా యాక్ట్ చేశాడు. ప్రతి ఒక్క సీన్స్ బాగానే రాసుకున్నారు వివేక్ ఆత్రేయ గారు డైరెక్టర్. అండ్ నాని అయితే చింపవతలేశాడు. మెయిన్లీ ఎస్జే సూర్య గారు అయితే అసలు ఎరక్కొట్టి